వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఓవైపు ఓటింగ్ యంత్రాల మూత, మరోవైపు తుపాకుల శబ్దాలు, ప్రజల ఆర్తనాదాలు. ప్రజాస్వామ్యం పేరిట పాకిస్తాన్ ఒక పెద్ద డ్రామా ఆడుతుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వీధులు రక్తసిక్తమవుతున్నాయి. ఓట్ల పండుగని నమ్మించే ప్రయత్నం చేస్తున్న దాయాది ప్రభుత్వానికి తమ హక్కుల కోసం తిరగబడిన కాశ్మీరీలు పగపట్టిన అగ్నిపర్వతంలా భయం చూపిస్తున్నారు. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ చేస్తున్న అక్రమాలు, దారుణాలేంటి? ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలకు అంటే 33 స్థానిక, 12 శరణార్థుల సీట్లు, మిగతా రిజర్వ్డ్ స్థానాలకు జూలై, ఆగస్టు మధ్య 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మీర్పూర్ డివిజన్ లో 13 సీట్లకు జూలై 27న తొలి విడత పోలింగ్ లో పాకిస్తాన్ ప్రధాన పార్టీలు PMLN 9 సీట్లు, PPP 4 సీట్లు గెలిచినట్లు ప్రాథమిక ఫలితాలు వచ్చాయి. కానీ అక్కడ నమోదైన ఓటింగ్ శాతం కేవలం 26% నుంచి 60% మాత్రమే. ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతో పోలింగ్ బూతులు వెలవెలబోయాయి. ఆగస్టు 2న ముజాఫర్బాద్, ఆగస్టు 10న పూంచ్లో తదుపరి విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. జూన్ 2026 నుంచి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చారు. పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, కరెంటు సదుపాయం లేకపోవడం ఒకెత్తైతే 12 శరణార్థుల సీట్ల రద్దు ప్రధాన డిమాండ్గా మారింది. 1970 నుంచి పాకిస్తాన్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరీ శరణార్థుల కోసం అసెంబ్లీలో 12 సీట్లు కేటాయించారు. ఈ సీట్లను వాడుకొని పాకిస్తాన్లోని రాజకీయ పార్టీలు పీఓకే స్థానిక ప్రభుత్వంపై తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నాయి. దీనివల్ల స్థానిక కాశ్మీరీల గొంతు నొక్కుకుపోతోంది. అందుకే వీటిని రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు తెలుపుతున్న ప్రజలపై పాక్ ప్రభుత్వం దారుణమైన అణచివేతకు దిగింది. జేఏఏసీ సంస్థను నిషేధించి నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ ఘర్షణలో డజన్ల కొద్దీ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరాలు ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి పీఓకేలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసి రోడ్లను దిగ్బంధించారు. పీఓకేలేని మాంగ్లా డ్యాం నుంచి వచ్చే నీరు, విద్యుత్ పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి తరలిపోతుంది. కానీ దానికి మూలమైన పీఓకే ప్రజలకు మాత్రం తాగడానికి నీళ్లు, ఉండడానికి విద్యుత్ లభించడం లేదు. ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే ఉద్యమాలను ఆపడానికి స్కూళ్లు, కాలేజీలపై కూడా ఆంక్షలు విధించారు. తన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఇదంతా విదేశీ శక్తులు భారత్ చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తుంది. అయితే పీఓకేకి ఇప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమేనని, ఎన్నికల పేరిట పాక్ సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనను ప్రపంచం చూస్తుందని భారత్ స్పష్టం చేసింది. పాక్ వేధింపులు తాళలేక పీఓకే స్థానికులు తమను కాపాడాలంటూ భారత్ సహాయాన్ని బహిరంగంగానే అర్థిస్తున్నాయి. పైకి ప్రజాస్వామ్యం అని చెబుతున్నా పీఓకేలో జరుగుతోంది మాత్రం స్పష్టమైన ప్రజాస్వామ్య హత్యాకాండ. బలూచిస్తాన్లో లాగా ఇక్కడ కూడా పాకిస్తాన్కి సొంత ప్రజల నుంచే తీవ్ర తిరుగుబాటు ఎదురవుతుంది. తుపాకీ తూటాలతో ప్రజల గొంతును ఎంతో కాలం నొక్కలేరని ఈ సంఘటన రుజువు చేస్తుంటాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.